హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు ఫ్రాక్ చూస్తున్నారు కదా, ఇది నేనే స్టిచ్ చేశాను. అయితే దీని పక్కన నేను మీకు ఒక పిక్ పెడతాను చూడండి. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పిక్ అనమాట, అంటే రెఫరెన్స్ పిక్. నాకు సేమ్ యాస్టీజ్ ఇలాంటిదే కావాలి అని చెప్పేసి కస్టమర్ నన్ను అడిగారు. అయితే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లాత్ మాత్రమే తెచ్చుకున్నారండి. నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు ఈ పక్కన చూపిస్తున్నటువంటి పిక్ చూసారు కదా, ఇది వచ్చేసి ప్యూర్ పట్టు అనమాట. అయితే మనకి అందరికీ అంత బడ్జెట్ పెట్టి కొనలేరు కదండి, ఖచ్చితంగా అది 2000 3000 ఉంటుంది. అలా కాకుండా నేను వాళ్ళకి సింపుల్గా చేసి ఇచ్చాను. మీకు జూమ్లో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, మామూలుగా శారీలో వచ్చినటువంటి రా సిల్క్ అండి, రా సిల్క్ బ్లౌజ్ పీస్ వచ్చింది. అలాగే కింద వచ్చేసి హాఫ్ పట్టు అని చెప్పి మనకి ఇదివరకు ఎక్కువ ఇచ్చేవారు కదా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు. కొన్ని రోజులు కాటన్ బ్లౌజెస్ ఆపేసి చిన్న మడతలాగా వచ్చేది కదా హాఫ్ పట్టు. సో ఆ పీస్ అనమాట, మీకు జూమ్లో చూపిస్తాను. ఈ రెండింటిని కాంబినేషన్లో తీసుకొని స్టిచ్ చేశాను. అయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కాబట్టి దీనికి మనకి బార్డర్ అదంతా ఏమీ రాదు. నేను పైన చిన్నపిల్ల, ఇది నేను 3 years బేబీకి కుట్టాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రాకు. అయితే ఇంత మనకి పట్టదు కదా బ్లౌజ్ పీస్ అయినా, సో ఇందులో పీస్ తీసి నేను కింద అటాచ్ చేశాను అనమాట. అయితే మనకి దల్సరిగా ఉండడం కోసం దీనిపైనే దీన్ని అతికానండి. మీరు చూసినట్లయితే ఇదిగోండి, వీడియో ఏమీ కాదు, ఈ లెంత్ ఎంతైతే ఉందో అంతా చూసుకుని దానిపైనే అతికేస్తాను. ఎందుకంటే ఫ్రాకే కాబట్టి నీ లెంత్కి కొంచెం దిగినా సరిపోతుందని చెప్పి కొంచెం హైలైట్ చేయడం కోసం ఈ బార్డర్ వేసాను, ఈ ఆర్చీ టైప్ బార్డర్ వేసాను. ఇది మనకి మీటర్ 10 rupees పడుతుంది అంతే. సో ఇదంతా కూడా తనకి ఓన్లీ కాస్ట్ ఏంటంటే నేను కుట్టిన దానికే పడింది తనకి ఛార్జ్, మిగిలిందంతా కూడా ఇంట్లోవే. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు అండ్ ఇది కూడా బ్లౌజ్ పీసే. అండ్ లోపల లైనింగ్ కూడా నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఎలా యూస్ చేయొచ్చని. సో నార్మల్ బ్లౌజ్ పీస్ తెచ్చుకుంది అండ్ ఇలాగే పైది కూడా బ్లౌజ్ పీస్ తెచ్చుకుంది తను. సో ఇది అండ్ నేను ఇక్కడ వడ్డానంలాగా మనకి బార్డర్ వచ్చింది కదా ఈ పిక్కి, మీకు సైడ్ చూపిస్తాను. సో అంత పెద్ద బార్డర్ లేదని చెప్పేసి దీన్నే నేను డబల్ వేశాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న పూసలు అనమాట స్టిచ్ చేశానండి, ఏమీ అతికించలేదు, కుట్టేశాను. ఓన్లీ ఇది ఒక్కటే అతికించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలాగ బోట్ నెక్ పెట్టుకున్నాను. బోట్ నెక్ పెట్టుకొని ఇలాగా థ్రెడ్స్ ఇచ్చాను. ఇంకొక థ్రెడ్ వేయాలి, నాకు ఇంకా ఖాళీ లేక మీకు వీడియో పెట్టేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట. అయితే ఇలా స్టిచ్ చేసినందుకు నేనైతే మామూలుగా 200 తీసుకుంటానండి. కానీ నేను ఎక్స్ట్రా ఆ పూసలు అండ్ అలాగే ఈ బార్డర్ ఎక్స్ట్రా నెంబర్ నేను వేసాను కాబట్టి దీనికి 50 rupees నేను ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేశాను అంతే. సో 250 rupeesలో తనకి ఇదైతే అయిపోయిందండి, మొత్తం ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది. ఇన్కేస్ నన్ను ఇదే లెహంగా జాకెట్లా కుట్టమన్నా కూడా నేను సేమ్ కాస్ట్ తీసుకుంటాను. సో 250 rupeesలో అమ్మాయికి అంటే 2500 ఎక్కడ 250 రూపాయలు ఎక్కడ చెప్పండి. మీ అందరికీ జస్ట్ ఒక ఐడియా వస్తుంది, ఇలా కూడా స్టిచ్ చేయొచ్చు అని చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. కొంచెం కెమెరాలో డల్గా పడుతుంది కానీ ఒరిజినల్గా అయితే చాలా 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 బాగుందండి లుక్. అండ్ అలాగే ఇంకా మంచిగా లుక్ రావడం కోసం ఇవే థ్రెడ్స్ ఎదురు కూడా వేయచ్చు. బట్ నేను సేమ్ ఈ అమ్మాయికి ఆల్రెడీ 2-3 కుట్టున్నాను సేమ్ ప్యాటర్న్లో, అందుకని చెప్పి నేను ఈసారి బ్యాక్ సైడ్ వేశాను, ఫ్రంట్ అలా వదిలేసాను అంతే. సో ఈ విధంగా ఉంది. మీ అందరికీ ఎలా అనిపించింది ఈ టిప్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం అలా బ్లౌజ్ పీసెస్ని ఇలా రీయూస్ చేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు, అండ్ సేమ్ వచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే క్వాలిటీ అంత ఉండదు కానీ లుక్ వైజ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. వాళ్ళు వేసుకునేది గట్టిగా అంటే ఒక 10 సార్లు వేసుకుంటారు, తర్వాత టైట్ అయిపోతే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి, ఏం చేయాలి, ఇన్ని బాధలు పడేదానికంటే నాకు తెలిసి ది బెస్ట్ ఆప్షన్. మీ అందరికీ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.